ఇక సార్ ఐటీ రంగంలో విపరీతమైన పెట్టుబడులు వస్తా ఉన్నాయనేటువంటి మాట గతం నుంచి వింటూనే ఉన్నాం సార్. కానీ 40% ప్రాజెక్టులు అసలు ల్యాండ్ అవుతలేవు సార్. ఇక్కడ జర మిత్రులు చాలా జాగ్రత్తగా వినాలి. 2023లో సార్ ఐటీ ఎక్స్పోర్ట్ సార్ 2,41,275 కోట్లు సార్ తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో సార్ 2024లో 2,68,233 కోట్లు అని చెప్పుకున్నాం సార్. తాజాగా 3,31,000 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్తా ఉన్నాం సార్. ఎంత విచిత్రం అంటే సార్, ఇగో ఇది సార్ 2025 తమరే ఆ రోజు వేదిక మీద కూర్చున్నారు సార్. గవర్నర్ గారి ప్రసంగం సార్, ఇది జిష్ణుదేవ్ వర్మ గారి ప్రసంగం సార్ 2025 సార్. 2025 ప్రసంగంలో సార్ ఇక్కడ 2024లో 9,46,285 ఉద్యోగాలు ఉన్నాయి సార్ ఐటీ రంగంలో మన దగ్గర. 9,46,285 ఉద్యోగాలు సార్. ఇప్పుడు తాజా ప్రసంగంలో ఏం చెప్పుకున్నాం తెలుసా సార్? ఎన్ని ఉద్యోగాలు అని చెప్పినామంటే మన ప్రభుత్వం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది సార్. ఒక్క ఏడాదిలోనే దాదాపు 7,285 ఉద్యోగాలు పోయినాయి అని చెప్తుంది సార్ ఈ ప్రసంగం. ఐటీ రంగంలో 7,285 ఉద్యోగాలు పోయినాయి ఒక ఏడాదిలో అని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా తెలుస్తా ఉంది సార్.